ఎస్, మనతో ఆల్ఫ్రెడ్ ఫౌండర్స్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఆల్ఫ్రెడ్ ఎందుకు తీసుకొచ్చారు, హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి సోనూ సూద్ గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎందుకు ఇంత బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఇలాంటి సప్లిమెంట్స్ ఎవరైనా తీసుకోవాలి అంటే చాలాసార్లు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తారు. అదొక ఇండియాలో మిత్ అని అనుకోవచ్చా లేకపోతే ఇంకేమని అనుకోవచ్చా? లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మీరు సరైన సప్లిమెంట్స్ వాడనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఎవరన్నా వాడాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు రైట్ గైడెన్స్తో వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఇండియాలో ఏంటంటే రైట్ గైడెన్స్ ఉన్నా కానీ రైట్ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళ చేతిలో అందుబాటులో ఎక్కడా లేవు. సో ఆల్ఫాలీట్ అనే కంపెనీ మేము పెట్టినది, మా ఎజెండా ఏంటంటే యుఎస్లో దొరుకుతున్న ప్యూర్ అండ్ మంచి రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్న కాంపోజిషన్ ఆ ప్రోడక్ట్స్ని మన ఇండియాలో ఉన్న మన కన్జ్యూమర్కి అందించాలి అనేది మా గోల్. సో అందుకని మేము కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాము. సార్, ఇందాక చెప్పినట్టుగానే ఆల్ఫ్రెడ్ని అది ఎందుకు పెట్టారు, అసలు ఆ పేరుకు ఉన్న మీనింగ్ ఏంటి పర్సనల్గా? ఆల్ఫా ఇస్ లయన్. ఆల్ఫా అంటే లయన్ కదా. సో అథ్లీట్ ఆల్ఫా అంటే ఎవ్రీబడి షుడ్ బి, అందరూ మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. అందరూ తన వర్కౌట్ చేయాలి. అథ్లీట్ అంటే ఆల్ఫా అథ్లీట్ అంటే ఆల్ఫాలీట్. అథ్లీట్ అంటే ఆల్ ద స్పోర్ట్స్ పీపుల్, ఎవరైతే వర్కౌట్ చేస్తున్నారో రన్నర్స్ కానీ బాడీ బిల్డర్స్ కానీ, అథ్లీట్ ఎవ్రీబడి ఈజ్ అన్ అథ్లీట్. రన్నర్స్ కానీ బాడీ బిల్డర్స్ కానీ స్విమ్మర్స్ కానీ అందరికీ ప్రోటీన్ సప్లిమెంట్స్ వైటమిన్స్ అన్నీ కావాలి. సో దట్స్ వై మేము ఆల్ఫా అథ్లీట్ ఆల్ఫాలీట్ అని పేరు పెట్టాము. ఇప్పుడు చాలా వరకు అందరు భయపడుతుంటారు కదా సార్, ఇట్లాంటి సప్లిమెంట్స్ వాడాలి, ఎలాంటి వాళ్ళు వాడాలి, ఎవరెవరు వాడాలి, అండ్ ఒకవేళ వాడితే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంటాయి? అందరూ వాడచ్చు, పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళు వృద్ధులు అందరూ వాడచ్చు. సప్లిమెంట్స్ ఎప్పుడైతే సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అందరూ వాడచ్చు. ఇప్పుడు ప్రోటీన్ అంటే ఇప్పుడు దాంట్లో కల్తీ ఏమీ లేకుండా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ మనకి కరెక్ట్గా తీసుకొచ్చి రైట్ ప్రోడక్ట్స్ తీసుకొస్తే అందరూ వాడచ్చు. వర్కౌట్ చేసే వాళ్ళే వాడాలని లేదు. ఇప్పుడు మనం తినే భోజనంలో మనకు కావాల్సిన ప్రోటీన్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన వైటమిన్స్ అన్నీ దొరకవు. మనం తినేది ఎవ్రీడే తినేది. సప్లిమెంట్ అంటే ఏంటంటే మనం మన భోజనానికి సప్లిమెంట్ చేస్తున్నాం టు మేక్ ష్యూర్ మనకి కరెక్ట్ ప్రోటీన్ వస్తుంది, కరెక్ట్ మినరల్స్ వస్తుంది. ఆ సప్లిమెంట్ కరెక్ట్ మంచి సప్లిమెంట్ దొరికితే ఎవరైనా వాడచ్చు. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు వర్కౌట్ చేసినా చేయకపోయినా. ఇప్పుడు మగవాళ్ళకి ఏంటి 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మసిల్ రీటైన్ అంత తగ్గిపోతుంది, వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంది. అప్పుడు మేము వి స్టార్ట్ లూజింగ్ మసిల్. అప్పుడు ఏం చేస్తాం, ఈ ప్రోటీన్ కరెక్ట్గా ఉంటే ఉన్న మసిల్ని రిటైన్ చేసుకోవచ్చు. సో వర్కౌట్ చేసినా చేయకపోయినా ఉన్న మెటాబాలిజం పెరుగుతుంది. మెటాబాలిజం పెరిగితే ఏంటంటే వెయిట్ పెరగదు. సో ఎవరైనా వాడచ్చు ఇవన్నీ. ఓకే సార్, ఇది ఓకే సార్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఎట్లా మనము ఆడియన్స్కి తీసుకెళ్తున్నారు? సో మేము చేస్తున్నది, కంపెనీ లాంచ్ చేస్తున్నది ఈకామర్స్ పోర్టల్ మెయిన్ alphalit.subs.com. సో ఈ పోర్టల్ మెయిన్ ఎజెండా ఏంటంటే యూఎస్ నుంచి ఇంపోర్టెడ్ సప్లిమెంట్సే మేము వెబ్సైట్లో అమ్ముతున్నాం. మేము పెడుతున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సర్టిఫై చేసి ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని ఇండియాలో ఫస్ట్ టైం ఎనీ ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు దాని ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని మీరు చూసుకుని తర్వాత కొనుక్కోవచ్చు. ఈ యాక్సెస్ అనేది ఫస్ట్ టైం మా కంపెనీ త్రూ వస్తుంది. ఓకే, అండ్ అందరు ఎక్సైటెడ్గా ఉన్నారు సార్. ఒక బ్రాండ్ యాజ్ అ ఆంటర్ప్రెనర్గా యాజ్ అ బ్రాండ్ని ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందని అనుకుంటున్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే మేము చాలా రీసెర్చ్ చేసాం దీంట్లో. రీటైల్ మోడల్ అని డిస్ట్రిబ్యూషన్ అని చాలా చేసిన తర్వాత మేము డిసైడ్ చేసిందంటే ఇద్దరం కలిసి ఈ ప్రోడక్ట్ని ప్యూరిటీ రీటైన్ అవ్వాలి అందరిది కన్జ్యూమర్ దాకా అంటే ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ మీద కంట్రోల్ మాది ఉంటేనే అది చేయగలము అనేది మాకు అర్థమైన తర్వాత మేమిద్దరం కలిసి ఒక లాజిస్టిక్స్ మోడల్ కనిపెట్టాం. ఇది ఫస్ట్ టైం ఏంటంటే యుఎస్ నుంచి ఇండియాకి కన్జ్యూమర్ చేతికి అందేంత వరకు ఆ టోటల్ లాజిస్టిక్ మా అండర్టేకింగ్లోనే జరుగుతుంది. మేము ఎవరు బయటికి అవుట్సోర్స్ చేయట్లేదు. అది ఒకటి, ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నాం. 2, ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరన్నా కన్జ్యూమర్స్ కొనుక్కోవాలి అని అంటే ఏదర్ మా ఈకామర్స్ పోర్టల్లో అయినా కొనుక్కోవాలి ఆర్ మేము పెట్టే ఫ్లాగ్షిప్ స్టోర్లో అయినా కొనుక్కోవాలి. అండ్ ఈ కంపెనీస్ మనం ఏమైతే ఈరోజు 4 బ్రాండ్స్ మనం లాంచ్ చేస్తున్నాము ఇండియాలో, వీళ్ళకి మాకు ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళ ప్రోడక్ట్ ఇండియాలో అమ్ముతున్నాము అని అంటే మేమే అమ్మాలి. సో ఆ ప్రోడక్ట్ బయట ఎక్కడన్నా మీకు దొరుకుతుంది అని అంటే ఆ ప్రోడక్ట్ ఫేక్ అని వాళ్ళకి బై డిఫాల్ట్ అర్థమవుతుంది. అప్పటికీ ఎవరైనా వాడారు అంటే రిస్క్ వాళ్ళది. కానీ ఏంటంటే మనము ప్యూర్ది ఇచ్చినప్పుడు అందరికీ యాక్సెసిబుల్ ఉండి అఫోర్డబుల్ ఉన్నప్పుడు వాళ్ళు మన పోర్టల్ని ట్రస్ట్ చేయొచ్చు అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. సార్, అంటే బ్రాండ్ అసోసియేటెడ్గా మీరు సోనూ గారిని అలాగే మానస గారిని తీసుకున్నారు. వాళ్ళని చూస్ చేసుకోవాల్సిన పర్టికులర్ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు? అది సోనూ గారు ఈజ్ సచ్ అన్ ఐకాన్. మన ఇండియాలో
సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో, ఓవరాల్ ఇండియా పీపుల్ వర్షిప్ చేస్తారు సోను గారిని. అండ్ హీఈస్ ఇన్ టు ఫిట్నెస్, ఆ బాడీ బిల్డింగ్, హీ అండర్స్టాండ్స్ సప్లిమెంట్స్ అంటే ఏమి, ఫిట్నెస్ అంటే ఏంటి, ఆ సప్లిమెంట్ మనకి ఎందుకు కావాలి, యూనో. అండ్ దెన్ హీఈస్ మోర్ ఇన్ టు గుడ్ కాజ్. అంత గుడ్ కాజ్ కోసం ఫిలాంథ్రపీ చాలా పనులు చేస్తుంటారు, చాలా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. సో మేము ఒక గుడ్ కాజ్ కోసం చేస్తున్నాం. వీ వాంట్ టు రెవల్యూషనైజ్ ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీని రెవల్యూషనైజ్ చేసి అందరికీ ఈ ప్యూర్ సప్లిమెంట్స్ని అందజేయాలని చూస్తున్నాం. సో మేము సోనూజీని కలిసాం, ముంబైకి వెళ్ళి ఇంట్లో కలిసాం, బర్త్డేకి ఇన్వైట్ చేశారు. కలిసినప్పుడు మేము ఈ బిజినెస్ బిజినెస్ ఐడియా చెప్పంగానే దానికి ఆయనకు కూడా సేమ్ ఐడియానే వచ్చింది. మీరు కూడా గుడ్ కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా అసోసియేట్ కావాలి, ఖచ్చితంగా వీ షుడ్ వర్క్ టుగెదర్ అని చెప్పి అప్పుడు మేము అట్లా ఆన్ బోర్డ్ చేసాం. మాకున్న బేసిక్ ఫౌండేషన్ అనేది ట్రస్ట్, అథెంటిసిటీ, ఈ మెయిన్ కీవర్డ్స్ మా ఎజెండా. సో అజెండాకి ఎవరు బాగా సూట్ అవుతారో మేము చూసినప్పుడు ఫస్ట్ పేరు వచ్చినది సోను సూద్ గారు. అండ్ ఆయన వస్తారు అని మాకు ముందు తెలియదు. మేము మా కాన్సెప్ట్ ఆయనకి చెప్పినప్పుడు ఆయన చూసి ఆయనకి నచ్చి ఆయన రావడానికి అంగీకరించారు. ఫర్ దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సార్, లాస్ట్గా ఏబిఎన్ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటారు? ఇండియాలో సప్లిమెంట్స్ అనేది ఒక బాగా గ్రో అవుతున్న ఇండస్ట్రీ. అండ్ అది మార్కెట్లో ఎవరైనా హెల్త్ బాగా కాన్షియస్గా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళందరికీ సప్లిమెంట్స్ అనేది వాడాలి, అది తప్పదు. కానీ మీరు వాడేటప్పుడు ఏ కంపెనీ ప్రోడక్ట్లు వాడుతున్నారో ఆ ప్రోడక్ట్ మీద లేబుల్ ఏముంటుంది, ఆ లోపల ఉన్న పౌడర్ కానీ ఇవి ఏదన్నా కానీ అదే కాంపోజిషన్ ఉందా లేదా, ఎంతవరకు వాటిని నమ్మచ్చు అనేది కొంచెం రీసెర్చ్ చేయాలని మా కోరిక. తర్వాత మీరు చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ ఎవరైనా సజెషన్ బయట వాళ్ళు చేస్తారు, సజెషన్స్ తీసుకుంటున్నప్పుడు ఆ సజెషన్స్ ఎవరిస్తున్నారు, అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మనం పెడుతున్న ఫ్లాగ్షిప్ స్టోర్లో ఏంటంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉండి వాళ్ళు మీకు స్పెసిఫిక్గా అడ్వైజ్ ఇస్తారు. సర్టిఫైడ్ వాళ్ళు లేకపోతే మేము వాళ్ళ స్టాఫ్ని హైర్ కూడా చేయట్లేదు మా పాలసీ ప్రకారం. మేమే సర్టిఫికేషన్ చేయిస్తున్నాం, వాళ్ళకి చేయించి మా ప్రోడక్ట్స్ గురించి అంతా నేర్పించి. రీజన్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ మీరు వచ్చారనుకోండి, మీకేం తెలియదు, మీరు ఫ్యాట్ లాస్ కావాలి, మసిల్ పెంచాలి అని మీరు వస్తారు. మీకు వస్తే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి, మేము ఎడ్యుకేట్ చేయాలి మిమ్మల్ని. ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఇది అవుతుంది, ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు మసిల్ పెరుగుతుంది, ఆ గైడెన్స్ చేసి ఆ ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి. సో దట్స్ అవర్ గోల్. థ్యాంక్ యూ సార్. Thank you so much. Thank you so much. Thank you.